హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మా అబ్బాయి బర్త్డే వైబ్స్ అనమాట. పొద్దున పూట వాడి సంతోషానికి అద్దు లేదు. పొద్దున పూట చర్చిలో కేక్ కటింగ్ చేశాడు. అదిగోండి కేక్స్ పంచుతున్నాడు. ఆ రోజు ఏంటంటే మదర్స్ డే అనమాట. చర్చిలో వాళ్ళందరికీ కూడా ఫ్లవర్స్ పంచారు. ఇంకా మా వాడి కేక్ పీస్, అబ్బా వాడి నడక చూడండి అసలుకి ఏంటో. వాకింగ్ స్టైలు వాడు. ఇదేంటంటే ఇంకా ఈవినింగ్ టైము ఇంట్లో సెలబ్రేషన్ చేశాము. మా పెద్దన్న మీ అందరికీ బాగా సుపరిచితుడు, మన వీడియోలో కనిపిస్తూ ఉంటాడు. అమ్మ అదమ్మా ఇదమ్మా ఈ శారీ ఇట్లాగా అట్లాగా అని చెప్తాడు మీకు. అన్నయ్య అనమాట. మా ఓడి బర్త్డేకి మా అన్నయ్య కష్టం అంతా ఇంత కాదండి, బెలూన్ డెకరేషన్ మొత్తం అన్నయ్యదే. ఇదిగోండి ఇంక ఈయన మా ఆయన. ఈయన వచ్చేళ్ళకి మేకలు కట్టుకుంటున్నాడు. మేమందరం ఫుల్ బిజీ ఉన్నాము, బెలూన్స్ ఊదుతున్నాము. నేను ఊదేటప్పుడు ఎందుకురా తీయటం అని అంటున్నా నేను. వాడేమో తీస్తున్నాడు, మా అల్లుడు తీస్తున్నాడు అనమాట, మా అన్నయ్య కొడుకు. ఇది వచ్చేళ్ళకి మా ఓడు గాలి కొట్టే అది మిషన్ని మాకు ఇవ్వకుండా మేమేమో నోటితో ఊదాలంట, ఆయనేమో ఆడుకోవటం కోసం ఆగం చేయాలంట. అప్పుడు నేను అరుస్తుంటే వాడు వీడియో తీస్తున్నాడు. ఇంకా మా అన్నయ్య కొడుకులు, నా కూతురు, నేను అసలు బర్త్డే బాయ్ అందరం కూడా ఫుల్ డెకరేషన్ బిజీలో ఉన్నాము. ఊదే వాళ్ళు ఊతున్నారు. ఇంకా ఏంటంటే అండి, క్లైమేట్ ఫుల్ సపోర్ట్ చేసింది. నేనైతే ముందు రోజు వాన పడితే ఈ రోజు కూడా వాన పడిద్దేమో దేవా వద్దయ్యా, కొంచెం వాతావరణం బాగుండాలి అని చాలా ప్రేయర్ చేసుకున్నాను. అనుకున్న విధంగానే వాతావరణం బాగుంది. డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది మనోడి బర్త్డే డెకరేషన్. చుట్టూ బెలూన్స్ మొత్తం బాక్స్ షేప్లో బెలూన్స్ కట్టారు. ప్లస్ ఇక్కడ ఒక స్క్రీన్లా తీసుకొని బెలూన్ డెకరేషను, చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్, బర్త్డే సింపుల్గా ఇంట్లో వాటికి చేసామండి. గ్రాండ్గా ఏం లేదు, కాకపోతే సింపుల్గా మా ఫ్యామిలీ వాటికి. బయట వాళ్ళు కూడా ఎవరిని పిలవలేదన్నమాట. మేమే ఉన్నామండి ఒక 20-25 మంది. అంటే ఏంటి, మా అన్నదమ్ములు, మా హస్బెండ్ వాళ్ళ అన్న తమ్ములు, వాళ్ళే మేము ఒక 25 మంది ఉన్నాము. అందుకని చెప్పేసి ఇంకా బయట వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఇప్పుడు ఏంటంటే మా ఓడు సింగర్ అవుతానని బాగా మాకు పోటీ పడి పాడుతున్నాడు. మైక్ ఒక పక్కన బాక్స్ పెట్టినా కూడా మా ఓడు పాడుతూ ఉన్నాడు. ఏం పాడుతున్నాడు అయితే మాత్రం అడగబాకండి. ఎందుకంటే అక్కడ వచ్చిన పాటని వాడికి వచ్చిన భాషలో, అంటే చిన్నపిల్లలు పాడతారు కదా, కొంచెం నత్తిగా అట్లా పాడాడు అనమాట. కానీ కరెక్ట్ లిరిక్కే పాడాడు, కాకపోతే క్లారిటీ లేదు డైలాగ్కి. సో అలా పాడుతూ ఉన్నాడు. మా అమ్మాయి వెనకాల అందిస్తూ ఉంది. ఈయనేమో చిన్నన్నయ్య కొడుకు, మా హస్బెండ్, మా అన్నయ్య గారు అందరూ ఉన్నారనమాట. ఇంకా వీడు పాడుతూనే ఉన్నాడు. ఎంతసేపు పాడతాడు అన్నది నాకు కూడా ఐడియా లేదు. మా వాళ్ళందరూ అయితే రెడీ అయ్యే వాళ్ళు రెడీ అవుతున్నారు, వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు. అంటే అండి నేను బయట నుండి తెప్పించేశాను బిర్యానీ అందరికీ. అంటే చర్చిలో పాస్టర్ అమ్మ గారు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళిద్దరు. ఇంకా మిగతా వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు బయట వాళ్ళు లేరు. లాస్ట్లో మా ఫ్యామిలీ ఫోటో ఒకటి పెడతాను చూడండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. మామూలుగా ఉండదు. మా వాళ్ళు వచ్చారంటే ధూమ్ ధామే. ఇంకా వీడేంటి బాగా పాడుతున్నాడు. అబ్బో అసలుకి లిప్ సింక్ కూడా బాగా వస్తుందండి, క్లియర్గా పాడుతున్నట్టున్నాడు. అయ్యో ఇక్కడ వాయిస్ ఇస్తే బాగుండేది వాడిది ఒరిజినల్గా. మా అమ్మాయికి నీరసం వచ్చేసింది వీడి పాటలు లేక. ఇంకా పార్టీ స్టార్ట్ అయిపోయింది. పాస్టరమ్మ గారు అనమాట, మా స్పిరిచువల్ మదరు, ఫాదరు. ఇంకోండి ఇంకా కేక్ కటింగ్, మా అత్తగారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. మా పెద్దన్నయ్య, వదిన, మన వీడియోలో కనిపించే అన్నగారు, వదిన గారు. ఈయన మా చిన్నన్నయ్య. ఇంకా అందరూ ఉన్నారు. పిల్లలైతే అండి, మా ఇంట్లో పిల్లలు వచ్చారంటే ఒక 10 మంది పిల్లలు తయారవుతారండి. అసలు వాళ్ళ టార్చర్ తట్టుకోలేము. ఇంట్లో అన్నీ మనం పెడతానే ఉంటాం, ఇక మనకు తెలియకుండానే మాయమైపోతాయి అనమాట. అంత టార్చర్ చేస్తారు. స్పెల్లింగ్ రాపిస్తారు టార్చర్కి మా వాళ్ళు. మా పరిమళ అంటే మా బావగారు వాళ్ళ అమ్మాయి కొడుకు, వీళ్ళు గిఫ్ట్ తెచ్చారు. గిఫ్ట్ కూడా ఉందో లేదో మరి వీడియోలో. మా వాడికి చిన్న కీబోర్డ్ కొనిపెడితేనే మేము తట్టుకోలేకపోయాం. వాడి పద్దాకా అది ప్లే చేసి మాకు టార్చర్ చూపిస్తుంటే అదే తీసి దాచిపెట్టాము. మళ్ళీ వీళ్ళు ఇంకొంచెం పెద్ద కీబోర్డ్ తీసుకొచ్చి ఇచ్చారు విత్ మైక్. మా వాడి బర్త్డే గిఫ్ట్ అనమాట అది. ఇంకా మా వాడు చూడాలి, ఆ రోజు దాన్ని వాయిస్తానే ఉన్నాడు, పాడుతానే ఉన్నాడు. మామూలుగా లేదండి వాడి సందడి. పూసేశారు, అయిపోయింది. ఇంకా కేక్ పెట్టిన వాళ్ళకి పెట్టినంత అన్నట్టు తింటానే ఉన్నాడు వాడు, అసలు ఏది ఆపట్లేదు. ఇంకా ఏంటంటే అదిగోండి అయిపోయింది. అందరు ఫోటోలు దిగుతున్నారు. ఇంకా భోజనాలు అనమాట, మామూలుగా ఉండదు, రేంజ్లో ఉంటుంది. ఇంకా ఉందండి, అయిపోలేదు. మా అక్కయ్య ఈవిడ
వీళ్ళ అబ్బాయి అనమాట. మా వాడు బర్త్డేకి ఫారెన్ నుంచి మా వాడికి డ్రెస్ పంపించాడు, షూస్ పంపించాడు. ఎవరు వాళ్ళ ఫ్రెండ్ వస్తుంటే మామూలుగా లేదండి మా వాడు సందడి. అమెరికా నుంచి కూడా బట్టలు తెచ్చుకొని వేసుకున్నాడు. కేక్ అసలు మనం పెట్టక్కర్లేదు, వాడే తినేస్తున్నాడు. మా మదర్ గారు అమ్మాజీ ఆవిడ మొహం తుడుస్తున్నా కూడా వాడు ఒప్పుకోడు చూడండి. నేనే తుడుచుకుంటాను, నాకెందుకు నువ్వు తుడిచేది అన్నట్టుగా లాగేశాడు. ఇంకా కేక్ మాత్రం తినటం ఆపట్లేదు. ఎవరు తుడుస్తున్నా వద్దంటున్నాడు కానీ కేక్ మాత్రం తినాల్సిందే వాడు. అబ్బా మా అల్లుడు గారు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా పువ్వులు వేసేసారండి వాడి మీద. అందరికీ అంత సంబరంగా ఉంది. మా కేక్ పెడితే మాత్రం నీట్గా నైస్గా నించుంటున్నాడు. ఇంకా ఏ విషయంలో వాడు మనకు సపోర్ట్ చేయట్లేదు. తినటంలో మాత్రమే. కేక్ అంటే మా వాడికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. అసలుకి మామూలుగా ఉండదు. స్వీట్ పెట్టామంటే ఎంతైనా తినేస్తాడు. ఇంకా అసలుకి ఆ రోజు అయితేనండి అసలుకి పిల్లల గోల, తర్వాత పాటలు పాడుకున్నారా, డ్యాన్స్ వేసారా, అవన్నీ వీడియో తీయగొండి. కీబోర్డ్ నేను చెప్పాను కదా ఇందాక, కీబోర్డ్ వచ్చింది. ఇంకా ఆ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. మాకు ఆ రోజు నైట్ అంతా నిద్రలేదండి. మామూలుగా అసలు అకేషన్ అంటేనే మనం పడుకోవటానికి చాలా టైం పట్టిద్ది. ఇదంతా అయిపోవటానికే 11 అట్లా అయ్యింది. తర్వాత మేము మళ్ళీ మా చిన్నన్నయ్య వాళ్ళు మేము కూర్చొని ఆ ఫుడ్ తినేసేసి డిన్నర్ చేసేసి అక్కడ మేము నైటే మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని పడుకునేటప్పటికి 1 or 2 అయ్యింది. ఇంకా అప్పుడు కూడా మా వాళ్ళు లెగిసే ఉన్నాడు. ఆ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. ఆ కీబోర్డ్ ప్లే చేసి మళ్ళీ మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాడు. బాగుందా, ఇది కొడుతున్నా అది కొడుతున్నాను. వాడికి మళ్ళీ సరేలే అని తలూపినా చాలదు, నోటితో చెప్పు అని అంటాడు. అసలుకి మామూలుగా వీళ్ళేమో మా ఇంటి దగ్గర పిల్లలు అనమాట, అక్క చెల్లెళ్ళు ఇద్దరు. వాళ్ళు కూడా పెట్టారు కేక్. అసలు వాళ్ళు మాట్లాడతారు, మామూలుగా మాట్లాడరు. చిన్నపిల్ల అయితేనేమో చిన్నగా మాట్లాడిద్ది, పెద్ద పిల్ల పెద్దగా మాట్లాడిద్ది. ఇదిగోండి భోజనాలు రెడీ అయిపోయినాయి, తింటున్నారు ఇంక అందరూ. ఇదిగోండి మన వీడియో తీస్తున్న వీడియో కవరేజ్ ఆ అబ్బాయి వాడే ఇందరిదాకా. ఇప్పుడు మా అమ్మాయి తీస్తున్నట్టుంది. భోజనాలు అయితేనండి మామూలుగా ఉండదు. మూన్స్ బిర్యానీ అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు, మంది గుంటూరు, కాకపోతే మా అన్నయ్య పొన్నూరు నుండి తీసుకొచ్చాడు దాన్ని. అక్కడ బిర్యానీ బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మన వాళ్ళందరూ మొక్క పిచ్చోళ్ళే, మొక్క లేకపోతే ఎవరికి ముద్ద దిగదు ఇక్కడ. అబ్బా బాగున్నాయి, మళ్ళీ చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు. ఇదిగోండి మా పాస్టర్ గారు వాళ్ళు, పాస్టమ్ గారు, అంకుల్ ఆంటీ కూడా భోజనం చేస్తున్నారు. ఇంకా ఏంటంటో మా వాడు కెమెరాని తిప్పుతానే ఉన్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఇది నా శారీ అనమాట. ఇందాక ఫోటోల్లో క్లారిటీ లేదు. ఇది మన షాప్లో కట్ శారీ, అది టెక్కీ శారీస్ అన్నాం కదా, అవి కట్ శారీస్. బ్లౌజ్ తీసుకొని పేర్ చేసుకున్నాము. మేమందరం అయితే యూనిఫామ్గా ఒక కలర్ ఎంచుకొని రెడీ అయ్యాం, కానీ ఒక ఫోటో లేకపోయింది మా అందరికీ కలిపి. ఇదిగోండి ఇంకా ఫైనల్లీ ఇది ఫంక్షన్ అనమాట. ఇదన్నమాట ఫైనల్లీ. మరి చూసేశారు కదా. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.